మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా కాలంగా డిబేట్ కొనసాగుతున్నటువంటి అంశం, ఎంతోమంది దీని గురించి అడుగుతున్నారు. ఇదే ఆహార విషయంలో ఏది బెటరు, శాకాహారమా మాంసాహారమా? దీనికి సంబంధించినటువంటి తులనాత్మకత అంటే కంపారిజన్ అనేది మనం చూద్దాం. చూడండి, ఆహారం మన జీవితంలో కీలకమైనటువంటి భాగం. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, పర్యావరణ పరిరక్షణ, జీవన శైలి అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి ఇలాంటి ఈ ఆహారంలో. ఇక్కడ మామూలు మేజర్గా మనం కనుక చూస్తే చాలామంది శాకాహారుల కింద ఉంటారు, అలాగే ఇంకో కొంతమంది మాంసాహారుల కింద ఉంటారు. అంటే రెండు ముఖ్యమైనటువంటి ఆహార పద్ధతులు. మళ్ళీ వీటిలలో కూడా అచ్చంగా అంటే పూర్తి స్థాయి శాకాహారులు కొంతమంది ఉంటారు, అంటే జంతు సంబంధమైనవి ఏవి తీసుకోరు, అంటే పాలు కూడా తీసుకోరు. ఇలాగా అనేక వేరియేషన్స్, వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతలను బట్టి ఆహార పద్ధతులు అనేవి ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఎంచుకోవాల్సింది ఏది అన్న ప్రశ్నకి సమాధానంగా ఈ రెండు ఆహార శైలుల తాలూకు ప్రయోజనాలు, లోపాలు సమీక్షించడం అనేది చాలా అవసరం. చాలామంది ఆయుర్వేదం అంటే అది న్యాచురల్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. న్యాచురల్ అంటే మరి దానికి విస్తృత అర్థం ఉంటుంది కదా. ఆయుర్వేదంలో కూడా ఈ అన్నవర్గం ఇలాంటి వాటి వర్గాల గురించి చెప్తూ మాంసవర్గం గురించి కూడా చెప్పారు. రకరకాల మాంసాహారాలు, వాటి గుణగణాలు, అంటే వివిధ రకాల జంతు మాంసాలు, వాటి తాలూకు ఆ లక్షణాలు, ఇవి కూడా చాలా కూలంకషంగా చర్చించారు. కాబట్టి ఆయుర్వేదం ఒక వైడ్ క్యాన్వాస్ కింద ఉంటుంది. అంటే అందరికీ దీనికి సంబంధించినటువంటి అనేక రకాల సజెషన్స్ ఆయుర్వేదంలో లభిస్తాయి. ఇంతకీ ఈ సమీక్షని కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. శాకాహార ఆహార ప్రయోజనాలు ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఈ వెజిటేరియన్స్కి ఉంటాయి. వీటిని మనం తెలుసుకోవటం అవసరం. ప్రధానంగా గుండె ఆరోగ్యం. శాకాహారంలో సంతృప్త కొవ్వులు, అంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, ఇవి తక్కువ ఉంటాయి. అంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి తక్కువ ఉంటాయి కాబట్టి ఈ శాకాహారంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని శాకాహారం తగ్గిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉండటానికి శాకాహారం సహాయపడుతుంది. అనేక పరిశోధనల ప్రకారంగా శాకాహారులు గుండె సంబంధిత సమస్యల్ని తక్కువగా ఎదుర్కొంటున్నట్టుగా తేలింది. ఇది ఒక అమేజింగ్ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే ఓవర్ వెయిట్. అనేక సమస్యలకి ఇది కారణం. ఇలాంటి బరువు తగ్గటం అనేది ఒక మీ ధ్యేయం అయితే శాకాహారం మీకు సహాయపడుతుంది. ఎందుకంటే శాకాహారంలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. మాంసాహారంలో ఫైబర్ అనేది ఉండదు. కాబట్టి శాకాహారం ప్రత్యేకత ఏంటి? ఫైబర్. ఫైబర్ నీటిని పీల్చుకొని ఆ కడుపు నిండిన భావాన్ని కలగజేస్తుంది. దీంతో జీవక్రియ అనేది మెరుగుపడుతుంది. అలాగే స్థిరంగా బరువు తగ్గడానికి శాకాహారం సహాయపడుతుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. అనేక సర్వేలు ఏం చెప్తున్నాయంటే శాకాహారులు సాధారణంగా తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉంటారు. అంటే చూడటానికి లావుగా ఉండటం వేరు, బాడీ మాస్ ఇండెక్స్ ఇది శాకాహారంలో తక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి శాకాహారం సహాయపడుతుంది అనేది సర్వేలు చెప్తున్నటువంటి ఫైనల్ రిజల్ట్. ఇక గట్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. మెరుగైనటువంటి పేగు ఆరోగ్యం శాకాహారంతో సాధ్యం. శాకాహారంలో ఎక్కువగా పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, తృణధాన్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి గట్ మైక్రోబియంని ప్రోత్సహిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, డైజెషన్కి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి బ్యాక్టీరియాతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆ ఇంటర్నల్ ఫ్లోరా అనేది దీంతో తయారవుతుంది. అంటే పేగు ఆరోగ్యం అనేది దీంతో ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా భయపెడుతున్న సమస్య క్యాన్సర్. క్యాన్సర్ నివారణకి శాకాహారం సహాయపడుతుంది. అనేక పరిశోధనల ప్రకారంగా శాకాహారులకి ముఖ్యమైన క్యాన్సర్ ప్రమాదం అనేది తగ్గుతున్నట్టుగా, కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి, అంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి శాకాహారం కీలకమైన పాత్ర పోషిస్తుందని తేలింది. ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా ఉండటానికి శాకాహారం సహాయపడుతుంది. కూరగాయల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఆ రిస్క్ని తగ్గించడానికి మీకు హెల్ప్ చేస్తాయి. అయితే అదే సమయంలో మాంసాహారానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవడం అనేది అవసరం. ముందుగా చెప్పాల్సింది ప్రోటీన్ గురించి. మాంసాహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి ప్రోటీను, ఖనిజాలు, ముఖ్యంగా ఐరను ఇలాంటివన్నీ కూడా మాంసాహారంలో ఉంటాయి. ఇది శక్తినిస్తుంది, కండరాలకి స్ట్రెంత్నిస్తుంది, కండరాలు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది మాంసాహారం అనేది.
పెరిగే పిల్లలకి మంచిది. అన్నిటికీ మించి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది మాంసాహారం అనేది. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి మాంసాహారం అనేది హెల్ప్ చేస్తుంది. ఇది శక్తినిచ్చేటువంటి ఆహారం కింద పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఎవరిలో చూసినా B12 లోపము, జింకు లోపాలు ఎక్కువగా పీడిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా శాకాహారులకి. మాంసాహారంలో విటమిన్ B12 అలాగే జింక్ ఇలాంటి పోషకాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి శరీరానికి అందుతాయి, క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది. ఇది నరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది B12 అనేది. అలాగే ఎముకల బలానికి కూడా ఈ మాంసాహారం సహాయపడుతుంది. శాకాహారంలో B12 కొరత ఉంటుంది కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు శాకాహారులని చుట్టుముట్టి పీడిస్తూ ఉంటాయి. న్యూరోపతీలు ఇలాంటివి. న్యూరోపతి ఉన్నప్పుడు ఈ మాంసాహారం అనేది ఒక మంచి ఆప్షన్. అన్నిటికీ మించి మాంసాహారం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. మాంసాహారం తినేవాళ్ళు ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, శక్తి ఉన్నట్టుగా భావిస్తారు. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్ అలాగే దీంట్లో ఉండేటువంటి కొవ్వులు ఇవి శాటిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అంటే ఒక రకమైన సంతృప్తికరమైనటువంటి భావాన్ని ఇస్తాయి. దీంతో ఇక తృప్తిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది. శాకాహారానికి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి, మాంసాహారానికి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ముందుగా మనం ఈ మాంసాహారం గురించి తెలుసుకోవాలి. అంటే ఈ మాంసాహారంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? ఉదాహరణకు అధిక మాంసాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శాకాహారంలో ఉండదు, మాంసాహారంలోనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా మాంసాహారంతో రిస్క్ పెరుగుతుంది. అంటే గుండె జబ్బుల ప్రమాదం మాంసాహారంతో పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో టిండ్ మాంసాహారం, నిల్వ ఉంచిన మాంసాహారం వీటి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. క్యాన్సరు, అధిక రక్తపోటు, లివర్ సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మాంసాహారం త్వరగా కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. దీంతో అనేక ఇబ్బందులు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది శాకాహారం గురించి. కొన్ని శాకాహారాలు చెప్పుకున్నాక ప్రోటీన్ ఉండదు, అలాగే B12 లాంటి ముఖ్యమైన ఖనిజాల కొరత దీంతో ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకి, కండరాలని స్ట్రెంథన్ చేసుకునే వాళ్ళకి శాకాహారం అనేది అంత సూటబుల్గా ఉండదు. మెయిన్గా B12 అనేది కొరత ఉంటుంది కాబట్టి శాకాహారులకి అలసట, మానసిక అనారోగ్యం ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తిరిగి మొదటికే వచ్చాం కదా, మరి ఏది బెటరు? ఇది అనుమానం వస్తూ ఉంటుంది. ఆరోగ్యం వ్యక్తిగతమైన జీవన శైలి, లక్ష్యాలపైన ఆధారపడి ఆహారాన్ని మీరు ఎంచుకోవాలి. శాకాహారం ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే సమయంలో మాంసాహారం ప్రోటీన్ ఇస్తుంది, B12 లాంటి వాటిని సమృద్ధిగా అందిస్తుంది. దీంతో న్యూరోపతి లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అన్నిటికి మించి పోషకాల సమృద్ధి కలుగుతుంది. మాంసేన వర్ధతి అని మాంసం కండరాల గరిష్టమైనటువంటి వాటి శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది మాంసాహారం. కాబట్టి అనువైన ఆహారం ఎంచుకోవడానికి వీటి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆహారంలో సరైనటువంటి పోషకాలు తీసుకోవటం అనేది మీ వ్యక్తిగత ప్రిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా శాకాహారం, మాంసాహారం ఈ రెండింటినీ మీరు కనుక పరిశీలిస్తే, మీ అవసరాలు వీటన్నిటిని కనుక మీరు ఆలోచిస్తే, శారీరక అవసరాలకు అనుగుణంగా సంతులితమైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇలాగా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల ఏమాత్రం ఉపయోగం జరిగింది అని అనిపించినా మీకు లైక్ బటన్ని క్లిక్ చేయండి, థమ్స్అప్ బటన్ని. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ తరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.